హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చి మెయిన్ అబ్దుల్లా వెళ్తున్నాం అనమాట. మెయిన్ అబ్దుల్లా ఆర్డర్ వచ్చి 19 కేడీలు ఫ్రెండ్స్. 19 కేడీలు అంటే మన ఇండియా డబ్బు వచ్చి 5,103 రూపాయలు అనమాట. 103 రూపాయలు. ఈ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం మనం. ఇంచుమించు 16 కిలోమీటర్లు వెళ్ళాలి దగ్గర. చూడండి, అహ్మదీ నుంచి నేను మెయిన్ అబ్దుల్లా వెళ్తున్నా. రోడ్ ఇది మెయిన్ అబ్దుల్లా వెళ్ళే రోడ్డు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కొంచెం వీడియోస్ లాంగ్ ఉన్నా బెస్ట్గా ఉంటాయి. కొంచెం వాయిస్ ఓవర్ కూడా బాగానే ఉంటుంది నా వీడియోస్కి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల కార్లు ఉంటాయి. అన్ని రకాల కార్లు ఉంటాయి ఇక్కడ. ఇది చూడండి, సడన్గా వచ్చేస్తున్నాడు ఆగకుండా. ముసలి నా కొడుకు, దొంగ నా కొడుకులు. వాళ్ళు ఆగరు ఫ్రెండ్స్, మనమే ఆగాలంటారు. మనం ఆగుదాం అనుకుంటాం కానీ ఆగలేము. బండి స్పీడ్గా ఉంటుంది, బ్రేక్ కొట్టినా ఆగదు. అందుకే వాడే ఆగాలి. ఆగే ప్లేస్లో మనం ఆగుతాం అనమాట. బండి ఆగకపోతే మనం ఏం చేయలేం. మన ముందు వెళ్తుంది చూసారు కార్, అది క్యామ్రీ. ఇక్కడ క్యామ్రీలు ఎక్కువ కనబడతాయి. ఫస్ట్ మెయిన్ ఫార్చునర్ తక్కువ, ఈ క్యామ్రీ కార్లు. నెక్స్ట్ ల్యాండ్ క్రూజర్, అయ్యే ఎక్కువ కనబడతాయి బండ్లు కువైట్లో. స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువగానే ఉంటాయి సందులలో. ఎందుకంటే అడ్డంగా వచ్చేస్తారని పెడతారనమాట. క్రైన్ వస్తుంది ఆపోజిట్. ఈడెవడో అడ్డంగా దూర్చాడు కారు. మసీద్ చూసారా రైట్ సైడ్లో? ప్రతి ఏరియాలో మసీదులు ఉంటాయి ఫ్రెండ్స్ కన్ఫామ్గా. మసీదు లేకుండా అయితే ఏరియా ఉండదు. మినిమం ఒక 5-6 మసీదులు కన్ఫామ్గా ఉంటాయి. ఇక్కడ అందరూ ముస్లిమ్సే కాబట్టి అందరూ ముస్లిమ్సే ఉంటారు ఇక్కడ. అరబీ కంట్రీ అంటేనే ముస్లిం కంట్రీ అని అర్థం. కాబట్టి మసీదులు ఎక్కువ ఉంటాయి. మన ఏరియాలో టెంపుల్స్ ఎలాగా, ఇక్కడ మసీదులు అలాగన్నమాట. కొంచెం నాయిస్ వస్తుంది, ఏం పర్లేదు, వినండి. సౌండ్ వస్తూ ఉంటుంది లైట్గా. మీరు పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి వీడియో. కువైట్కి డ్రైవర్గా వచ్చే వాళ్ళకి మాత్రం నా వీడియోస్ బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంటికాడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ డ్రైవింగ్ ఎంత సింపులా, ఇలా ఉంటాయి ఆ రోడ్స్ అని ఒక అంచనా వస్తుంది అనమాట. అందుకే వీడియో తీయడం జరిగిందనమాట. ప్రతి వీడియో తీసి పెట్టేది వాళ్ళ కోసమే. కొత్తగా వచ్చేటోళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక చిన్న కోరిక అంతే. నాకు వచ్చినప్పుడు ఎవరు చెప్పలేదు. మా ఫ్రెండ్ గారు కూడా ఉన్నాడు, వాడే చెప్పాడు అనమాట ఎలాగని. తర్వాత మనకి ఎలాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి బండి డైరెక్ట్గా నేను నేర్చేసుకున్నాను. ఇంటికాడ ఆల్రెడీ నేను సీనియరు, నాకు బ్యాడ్జీ ఉంది. హెవీ కూడా వస్తుంది. ఇప్పుడు వెళ్తే పెట్టుకోలేదు అంతే. హెవీ లైసెన్స్ కూడా వస్తుంది పెట్టుకుంటే, పెట్టుకోలేదు. ఇక్కడ ఏంటంటే బాగుందని, లైఫ్ బాగుందని ఇక్కడ ఉండిపోయాను అనమాట. అలాగా సిగ్నల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మనం 304 రోడ్డు ఎక్కుతున్నాం అనమాట. అహ్మదీ పోర్ట్ రోడ్ నెంబర్ వచ్చి 304. అహ్మదీ పోర్ట్ అనమాట రోడ్ నెంబర్, రోడ్డు పేరు. ఓకే ఫ్రెండ్స్, సిగ్నల్ పడింది, బండి కొడుతున్నాను అనమాట. ఇంకా పక్కన లారీ వాడు కూడా ఆగట్లేదు, సర్రమని వచ్చేస్తున్నాడు. ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. రోడ్లు చూడండి, ప్రతి ఏరియాలో కొంచెం మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా అడ్డంగా వస్తే తప్ప బ్రేక్ కొట్టకూడదు. మ్యాక్సిమం మన వెనక ముందు చూసుకొని వెళ్తే సరిపోద్ది.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 40 రోడ్ ఎక్కాలన్నమాట. సౌదీ సైడ్ వెళ్ళే రోడ్ ఎక్కాలన్నమాట. కువైట్ సైడ్ వెళ్ళేది కాదు, 40 నెంబర్ రోడ్డు సౌదీ సైడ్ వెళ్ళేది ఎక్కాలి మెయిన్ అబ్దుల్లా వెళ్ళాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ ఒక సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. స్పీడ్ వచ్చి 100 ఉంది, స్పీడ్ వచ్చి 100 స్పీడ్ ఉంది. సిగ్నల్ పడిపోయింది, మంది కాదు, స్ట్రైట్గా ఉన్న వాళ్ళది పడింది, మంది పడలేదు ఇంకా. కువైట్ సిటీకి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు డ్రైవర్లకి, చూసుకోండి. కాకపోతే ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. మెయిన్ తలాబాత్ బైకుల మీద పనిచేయడానికి మాత్రం రాకండి దయచేసి. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి, యూట్యూబర్స్ చెప్పినా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు కదా, వాళ్ళకి తెలియదు బయట ఎంత కష్టంగా ఉంటుందో. చూశాను కాబట్టి నాకు తెలుసు, నేను చూశాను, దగ్గర కళ్ళారా చూశాను అనమాట. రావద్దనే చెప్తాను 100 రెట్లు. నేనైతే ఎవరైనా వస్తున్నా రావద్దనే చెప్తాను, ఎందుకంటే మనకి చూసినా కాబట్టి నీ దగ్గర నుంచి, అందుకే రావద్దని చెప్తాను. తలాబాత్లో డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎండకి ఉండాలి, అమ్మ చిరాకు వచ్చేద్ది మీకు. అసలు ఎందుకు వచ్చానరా నాయన అనిపిస్తుంది. ఇక్కడికి అలవాటైన వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళకి అది తప్ప ఇంకా వేరేది ఏది రాదనమాట. అది చేసుకుంటారు అనమాట. అలాగా ఇంకా అది అలవాటైన వాళ్ళు ఇంకా అందులోకి వెళ్ళి బయటికి రాలేరు. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను చెప్పేటి. ఇక్కడ నుంచి 40 ఎక్కేసాం. ఇప్పుడు మనం 40 నెంబర్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ సైడ్కి వెళ్ళిపోవాల్సిందే, లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టీరింగ్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ 40 నెంబర్ రోడ్ వచ్చి 120 స్పీడ్ అనమాట. ఈ పక్క నుంచి చూసారా షోయిబా పోర్ట్ 305 రోడ్ నెంబర్ రైట్ సైడ్. మనం సీదా వెళ్ళాలి, మెయిన్ అబ్దుల్లా రోడ్ వెళ్ళాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మెయిన్ అబ్దుల్లా రోడ్ చూసారా, అక్కడ బోర్డు ఉంది 120 స్పీడ్ అని. అలాగా వెళ్ళిపోవాలన్నమాట. ఖాళీగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, ఖాళీగా ఉంటుంది రోడ్డు. కొంచెం సేపు అయ్యాక, కొంచెం నైట్ అయ్యాక కొంచెం బిజీ అయిపోద్ది అనమాట రోడ్డు. ఇదంతా ఖాళీ. మీరు కొత్తగా వచ్చే డ్రైవర్ చూసుకోండి, ఇదంతా ఖాళీగానే ఉంది రోడ్ అంతా. సిటీలో మాత్రం ఖాళీగా ఉండదు, సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బిజీగా ఉంటుంది ఈ టైంలో. ఇటు సైడ్ సిటీ అవుట్కట్ కాబట్టి ఇది కొంచెం ఖాళీగా ఉంది రోడ్డు. మళ్ళీ మీరు సిటీలోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఒక నెల రోజులు కొత్తగా ఉంటుంది డ్రైవర్లకి, తర్వాత మీకు అలవాటు అయిపోద్ది అనమాట. ఇది షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా, రోడ్ నెంబర్ 8 రైట్ సైడ్ రోడ్డు. చూసారా పైన బోర్డు ఉంది, మీరు చూసే ఉంటారు. ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళిపోవాలి 40 నెంబర్ రోడ్డు పట్టుకొని. దగ్గరలో కెమెరా ఉంది, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలాగ మ్యాప్ ఉంటుంది అన్నమాట. చూసారా మ్యాప్, ఇది ఈ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనం మ్యాప్ చూసుకొని రోడ్డు మీద వెళ్ళాలన్నమాట. కెమెరా ఇటు కూడా తిప్పచ్చు, బట్ అంత చీకటిగా వస్తుందని తిప్పట్లేదు. ఎందుకంటే ఇటు సైడ్ వెళ్తిరి తక్కువగా ఉంటుంది, నా సైడ్ బయట సైడ్ వెళ్తిరి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట లైట్స్ ఉంటాయి కాబట్టి అటు సైడ్ తిప్పాను అనమాట కెమెరా. నా వైపు కూడా తిప్పాలని ఉంది కానీ తిప్పలేను, ఎందుకంటే నా వైపు తిప్పితే అది అది వీడియో ఎటు వస్తుందో తెలియదు, కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు, అందుకే తిప్పాను అనమాట. రోడ్ సైడే పెట్టాను కెమెరా. చిన్న చిన్న షార్ట్స్లో కనబడతాను మీకు, పెద్ద పెద్ద వీడియోల్లో మీకు ఇక్కడ రోడ్స్ మాత్రం చూపెడతాను. ఓకేనా, నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చూపెడతాను రోడ్లు. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇంకో 3 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. ఇది చూసారా లారీ దుబాయ్ నుంచి వస్తుంది, దుబాయ్ టు కువైట్ అనమాట. మళ్ళీ దుబాయ్ వెళ్తుంది అది రోడ్డు, ఆన్ ద రోడ్డు. దుబాయ్ నుంచే కాదు, ఖత్తర్ నుంచి, బెహ్రాన్ నుంచి,
సౌదీ నుంచి అన్ని దేశాల నుంచి లారీలు వస్తూ ఉంటాయి ఎక్స్పోర్ట్. మన ఇంటికాడ ఎలాగా గుజరాత్, ఒడిస్తా అన్ని ఏరియాల నుంచి ఎలా వస్తాయి అన్నమాట, తెలంగాణ అట్లా రాష్ట్రాలు ఎలాగ మారుతాయి అన్నమాట, ఇక్కడ దేశాలు మారుతాయి అన్నమాట ట్రక్కులన్నీ. మీకు అంతగా నమ్మబుద్ధి కాకపోతే ఈ ట్రక్ చూడండి, దుబాయ్ది. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన షార్ట్ వీడియో, దుబాయ్ ట్రక్ కువైట్లోకి వచ్చిందని. అది చాలామంది చూశారు, లైక్లు కూడా కొట్టారు. ఆ నెంబర్ బోర్డు చూడండి, గ్రీన్ కలర్లో ఉంటుంది దీనిది కింద. కువైట్ది నెంబర్ బోర్డు గ్రీన్ కలర్లో ఉండదు, వైట్ కలర్లో ఉంటుంది. ఆ కింద చూసారా గ్రీన్ కలర్లో ఉంది, దుబాయ్ అని ఉంది చూడండి. దాని మీద మీకు కనబడుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు. మనం ఇక్కడ నుంచి షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా, మెయిన్ అబ్దుల్లా, ఇక్కడ నుంచి మెయిన్ అబ్దుల్లా ఒక 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. కొంచెం ముందుకెళ్తే రైట్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోకి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఏరియానంతా మెయిన్ అబ్దుల్లా అంటారు, షోయిబా మెయిన్ అబ్దుల్లా, 2 పేర్లు ఉన్నాయి. ఓకే, కనబడుతుంది ఇక్కడ షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా. ఇదంతా షోయిబా ఇండస్ట్రియల్ ఏరియా. దీన్ని మెయిన్ అబ్దుల్లా కూడా అంటారు, 2 పేర్లు అనమాట దీనికి. ఓకే, ఆర్డర్ ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాం, ఫుడ్ ఆర్డర్. ఆర్డర్ వాల్యూ వచ్చి 18 దినార్ల 18 కేడీల 900 ఫిల్స్. అంటే మన ఇండియా ప్రకారం, మన ఇండియా డబ్బులు వచ్చి 5,103 రూపాయలు అనమాట. ఆర్డర్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఆర్డరు నేను పట్టుకొని చూపిస్తాను చేతిలో. ఓ అమ్మ, పెద్ద గొయ్యిరా నాయన. కెమెరా కూడా ఊగిపోతుంది చూసారా, ఎంత పెద్ద గొయ్యి ఉందిరా నాయన అక్కడ. సడన్గా అలా వచ్చేస్తే ఫ్రెండ్స్, అంటే నేను ఈ ఏరియాకి రాక చాలా రోజులు అవుతుంది, అందుకే నాకు చేదు అనుభవం జరిగింది అన్నమాట. అంత పెద్ద గొయ్యి ఉందిరా నాయన, బండి మొత్తం తిరగబడిపోద్ది వేరే ఇంకొకళ్ళు అయితే. ఇదంతా చీకటిగా ఉంటుంది ఏరియా, ఎందుకంటే ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఎదురు బదురు బండ్లు వస్తూ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కొట్లు, ఇవన్నీ బిర్యానీ షాపులు అవి ఉంటాయి అన్నమాట. షాపులు చిన్న చిన్న లారీలు పెట్టుకొని అందులో వ్యాపారం అన్నమాట. మీకు అది కూడా ఒక వీడియో చేసి పెట్టింది చూడండి, ఉంటుంది షార్ట్స్లో ఉంటుంది అది. ఓకే, కెమెరా తిరిగిపోయింది ఆయన దెబ్బకి. పెద్ద గొయ్యి ఫ్రెండ్స్ అది, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత పెద్ద గొయ్యి ఉంటుందని. అంత పెద్ద గొయ్యి ఉందన్నమాట. ఎదరెళ్తుంది చూసారా క్రైన్, అది క్రైన్. జేసీబీ, మన ఇంటికాడ జేసీబీ టైప్ అనమాట. మన పోర్ట్ ఏరియాలో కూడా ఉన్నాయి చాలా. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఐకియా వాడిది స్టోర్ ఉందన్నమాట. స్టోర్ అంటే గుడాన్ ఉంది, పెద్ద సామాన్లు అవన్నీ ఇక్కడ నుంచే తీసుకొస్తారనమాట సిటీలోకి. అది కూడా అటు వెళ్తుంది, మనము అటు వెళ్ళాలి. కానీ వాడు వెనకెళ్తే ఈరోజు వెళ్ళలేం మనం. ఈ రోడ్డు అంతా గుతుకులు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా గుతుకులు ఉంటాయి. ఏమైనా కనబడుతుందా మీకు? చీకటిగా ఉందా? నైట్ రైడ్ అయితేనే కొంచెం నాకు నైట్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట. నైట్ రైడ్ అంటే మంచి ఇష్టం అనమాట నాకు. ఎక్కడికైనా వెళ్తే ఏదైనా వీడియో తీసి పెడితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అందుకే నేను నైట్ రైడ్లు ఎక్కువ చేస్తాను, నైట్ రైడ్లు కూడా ఎక్కువ తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ లోపలికి వెళ్ళాలి మనం, అదంతా తిరిగి రావాలి. ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఈ లోపల రైట్ సైడ్.
అమ్మాయి రోడ్లు ఏందిరా నాయన, చెత్త రోడ్లు. అక్కడంతా దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు. ఈ రోడ్లు ఏమో గలీజ్గా ఉన్నాయి. ఏందో ఏం అర్థం కావట్లేదు నాకు. అది కొంచెం గ్యాప్ ఇచ్చి నడుద్దాం, బాగుంటుంది. అటు రోడ్డు కనబడకుండా దుమ్మంతా లేపుకుంటూ వెళ్తున్నాడు ఫ్రెండ్స్. నేను ఓవర్టేక్ చేసేద్దామంటే బండ్లు వస్తున్నాయి వెనకాల. అటు చూసారు ఎలాగెళ్తున్నారు. అడు కుయ్యి ఉంది ఇక్కడ. అమ్మ దుమ్ము లేపినాడు రైడ్. దుమ్ము లేపినాడు. కనబడుతుంది అక్కడ రైన్. ఇది నీట్గా అంత చూడండి. ఇప్పుడు కనబడే ఉంటుంది. అమ్మ బండి అంతా దుమ్ము పట్టిస్తున్నావురా పంజా కొడక. ఈరోజే గడికి పిచ్చిన బండి. చెత్త లేపుకుంటూ వస్తున్నాడు వాడు, ఎర్రి పప్పుగాడు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదమ్మా. ఆడు లేపినంత దుమ్ము ఎవడు లేపడేమో కోవిట్లో. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం, గేట్ లోపలికి. వాడు ఏమంటాడో ఏంటో మరి. పోయి సెక్యూరిటీ వాడు పంపిస్తే లోపలికి వెళ్తాం, లేకపోతే లేదు. ఇక్కడ ఉంటుంది సెక్యూరిటీ గేట్. ఇదే भाई मतम आर्डर मतम फूड डिलीवरी। हाँ सर क्या नेम, कंपनी नेम आधा कॉल वेट फूड डिलीवरी नहीं है जी। फूड डिलीवरी नहीं है कंपनी केक रहा आईडी वांग எழுதி ना ओजोन आईडी में मैं आईडी क्या है, कनेक्ट होता नहीं। हेलो भाई ये कंपनी का नाम क्या है? هذا من عبد الله، هذا من مخازن 16 عام. हेलो अब उधर कंपनी नेम कंपनी شركة من معادن إمارسية معادن معادن إمارسية तो जाएगा आईडी देगा إمارسي معادن 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 हाँ भाई इजी 1 मिनट। ओके ओके ఒక నిమిషం వస్తున్నా అని చెప్తున్నా వాడికి. ఇక్కడ కంపెనీలోకి డైరెక్ట్గా పోనీయరు, ఏదన్నా ఐడి ఇస్తానే చూపెడతానే పంపిస్తాను అన్నమాట లోపలికి. ఓకే भाई अभी किधर जाएगा, किधर से जाएगा? ये रोड है, इधर से जाएगा ना लास्ट को, इधर रोड है। लास्ट को जाएगा। हाँ मालूम ఇది పది ఆట మ్యాప్ లో పోయినా मालूम है मेरे को। इधर आना నేను వచ్చినారా నాయన ఒకసారి, ఆల్రెడీ ఒకసారి వచ్చా నేను. కానీ అప్పుడు నా దగ్గర సివిల్ ఐడి ఏం తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకున్నారు. ఆర్డర్ ఇచ్చేసి మనం వెంటనే బయలుదేరాలన్నమాట. ఓకే ఇక్కడెక్కడ ఉంటుంది అది కంపెనీ. హలో
ముదీర్ వేర్ అనా బర్రా اوكي وين 16 انا 16 انا برا موجود جسر انا ما في نفرات 16 أنا وين انت هذا؟ في لا اكيد انت هذا انا نص جسر اديني هذا انت يجي هذا يجي قدام هذا سيدا سيدا يجي ఓకే ఎదురుగా ఉన్నాడు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చా, నాకు ఐడియా ఉంది. అందుకే వాడు ఎక్కడ ఉన్నావురా అంటే ఇక్కడే ఉండి మీకు ఎదురుగానే ఉన్నాను అంటున్నాడు. నీకు ఎదురుగానే ఉన్నాను రా నాయన అంటున్నాడు వాడు. అన్నా లాస్ట్ టైం ఇజీ అదా అరఫ్ అదా فلوس وين فلوس ليش يبي فلوس؟ فلوس ما في جيب هذا ఆర్డర్ ما في جيب ఇదే ఫ్రెండ్స్ ఆర్డర్ కనబడుతుందా? ఇది ఇందులో అన్ని చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ప్లేట్లో, ఈ పెద్ద ప్లేట్లో. ఇందులో ఏమో రొట్టెలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, డెలివరీ. వీడియో నచ్చితే లాగి పెట్టి కొట్టండి అనమాట. ఇది అరబిక్ ఫుడ్, ఇది ఓకే. నేను ఇది మతాన్ని తీసుకొని వచ్చిన అనమాట. ఇది లూలుకి సంబంధించింది. అన్ని ఇక్కడి నుంచే వెళ్తాయి అనమాట ప్రొడక్ట్స్. గూడాం టైప్ అనమాట ఇది. కువైట్కి పెద్ద గూడాం ఉంటుంది కదా, ఏ సామాన్లు వచ్చినా ఇక్కడికే రావాలి. మెయిన్ అబ్దుల్లా. ఓకే, నచ్చితే నా వీడియో మాత్రం కన్ఫామ్గా లైక్ చేయండి. ఓకే, మనం ఆర్డర్ ఇచ్చాము, వాడు 20 కేడీలు ఇచ్చాడు. ఇది 20 కేడీల నోట్ అనమాట. కనబడుతుందా? దీని వాల్యూ వచ్చి మన ఇండియాలో ఎంత అనుకున్నారు? ఇంచుమించు 6,000 దగ్గరలో వస్తుంది. 5,500 అలాగ వస్తుంది అనమాట. వాడికి రివర్స్ ఒక డిన్నర్ ఇచ్చేసాను. డిన్నర్ అంటే 270 రూపాయలు మీకు షార్ట్లో ఉంటుంది చూడండి. ఓకేనా, దీని కాస్ట్ వచ్చి 5,000 దగ్గరలో ఉంటుంది. ఓకే, 5,000 చిల్లర అంటే 5,500 అలా ఉంటుంది అనమాట. నేను చెప్తానండి, ఒక్క నిమిషం. 20 × 270 వేసుకోండి. 5,400 దీని కాస్ట్ వచ్చి ఈ నోట్ కాస్ట్ వచ్చి 5,400. ఓకే, తీసుకున్నాం. మతం ఆర్డర్ ఇచ్చేసాం వాడికి, మీకు చూపెట్టి ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు రిటర్న్ టు హోమ్ అంటే మతం దగ్గరికి వెళ్ళిపోవాలి. మన మతం దగ్గరికి అలాగే వెళ్ళచ్చు, ఇలాగ వెళ్ళచ్చు, 2 సైడ్ల నుంచి వెళ్ళచ్చు. కాకపోతే మనం ఎలాగ వెళ్దాం, అటు సైడ్ లాంగ్, వాళ్ళంత దుమ్ము లేపుతున్నారు మళ్ళీ తొక్కలాగా. అందుకే ఆడికి ఆర్డర్ ఇచ్చేసి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోదాం. ఈ చీకటి రోడ్లో వీడియో స్టాప్ చేస్తున్నాను, కొంచెం మెయిన్ రోడ్ ఎక్కాక ఆన్ చేస్తాను, సరేనా? మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, కుక్కలు చూడండి ఎలా ఎదరికి వస్తున్నాయి. నువ్వు కూడా వస్తావు రా వీడియోలోకి. ఇదిగో ఐక్య. ఓకే, ఐక్య స్టోరేజ్లు ఇవన్నీ ఇక్కడ నుంచే లోడింగ్ అయితే అనమాట. పెద్ద పెద్ద బండ్లన్నీ కనబడుతుందా? ఇక్కడ నుంచే మనకి సిటీల్లోకి ఇక్కడికి వస్తే ముందు పెద్ద పెద్ద గోడౌన్స్లోకి ఇక్కడికి వస్తాయి అనమాట. స్టోర్ అయితే సామాన్లు, హౌస్ ఫర్నిచర్స్ అయ్యి అనమాట. ఇక్కడ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతాయి అనమాట. అన్నీ ఇక్కడ నుంచే వస్తాయి. ఫుడ్ గిడ్డు అన్నీ, అంటే సూపర్ మార్కెట్లకి ఫుడ్డు అన్నీ ఇక్కడ నుంచే అనమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. ఓకే, ఆర్డర్ ఇచ్చేసి బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 40 రోడ్లోకి వెళ్తున్నాం అనమాట.
దిగిపోతాం ఇంకొక 5 minutes. సిగ్నల్ పడితే మనం వెళ్ళిపోవడమే. సిగ్నల్ పడాలి, మనం వెళ్ళాలన్నమాట 40 రోడ్లోకి. అదే ఆల్రెడీ సిగ్నల్ పడి ఉంది, జస్ట్ మిస్ అయిపోయాం సిగ్నల్ దాటేసుకుంటా అయిపో. రోడ్డు చూడండి ఎన్ని గొయ్యలు ఉంటాయి ఇక్కడ నుంచే. నైట్ రైడ్లు అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్, అందుకే నేను నైట్ ఎక్కువ వీడియోలు చేయడానికి ఇష్టపడతాను అనమాట. పగలు ఏముంది అందరూ తీస్తారు, నైట్ తీసేటోళ్ళకే కిక్ ఉంటుంది. పగలు అందరూ వీడియోస్ పెడతారు, నైట్ కూడా పెడతాను, పగలు పెడతాను వీడియోస్. గట్టిగా గుద్దుపడింది ఒక లైక్ అంతే, అంతకుమించి నేనేం అడగను మిమ్మల్ని. ఈ సిగ్నల్ ఇప్పుడు పడదరా నాయన. రోడ్డు చూసారు ఇక్కడ అంత గలీజ్గా ఉంటుంది. ఇక్కడ ఏం కెమెరాలు ఉండవు, కాకపోతే మనం ఉండడం మంచిది. నెంబరు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాల్సిందే కన్ఫామ్గా, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఫ్రంట్ గ్రీన్ సిగ్నల్ ఉంది చూసారా, అది మనది కాదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళారు కదా, వాహలేదన్నమాట. మనకి ఇక్కడ పడితేనే వెళ్ళాలి. ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ 2 సిగ్నల్ ఉంటాయి. మీరు ముందు చూసుకొని, కొంతమంది ఏంటంటే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఉందనుకొని వెళ్ళిపోతారు అనమాట. అది కాదు చూడాల్సింది, మన దగ్గరలో ఉన్న సిగ్నల్ చూసుకోవాలి కన్ఫామ్గా. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ముందు సిగ్నల్ చూడకండి, ఇక్కడ మన ఎదురుగా ఉన్న సిగ్నల్ చూడండి. ఒక 10 మీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ మీకు కనబడుతుంది అక్కడ ఎర్రగా చూడండి, అది కాదు చూసేది, ఇది చూడాలి. చాలామంది మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను అది సిగ్నల్. ఈ సిగ్నల్ పడితేనే వెళ్ళాలి, మన దగ్గర ఉన్న సిగ్నల్. ఇప్పుడు మన కార్ ఎక్కడ ఉందో ఆ సిగ్నల్ పడితేనే వెళ్ళాలన్నమాట. దీనికి ముందు ఇంకో సిగ్నల్ ఉంటుంది అక్కడ, రోడ్డు అది చూపిస్తాను అది కూడా. ఓకే, ఇప్పుడు సిగ్నల్ పడింది చూడండి. సిగ్నల్ పడితే మనం ఆగకూడదు, వెళ్ళిపోవాలి. ఇంకా చాలామంది ఆ సిగ్నల్ చూడరు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఆగిన సిగ్నల్ చూడరు, ఈ సిగ్నల్ చూస్తారు. ఈ సిగ్నల్ చూసి ఆ సిగ్నల్ పడిపోయింది కదా అని వెళ్ళిపోతారు అనమాట. తప్పండి, అలాగే ఎప్పుడు చేయకండి దయచేసి. చూసుకోండి, మీకు సిగ్నల్ అక్కడ సిగ్నల్ పడితేనే రావాలన్నమాట. ఇక్కడ ఈ లారీ చూసారా, పెద్ద క్రైన్ తీసుకెళ్ళడానికి అనమాట. ఇక్కడ రోడ్ల మీద తీసుకెళ్ళరు క్రైన్లు ఏదైనా కానీ. రోడ్ రోలర్ కూడా లారీలోనే వెళ్ళాలి. ఇలాంటి లారీ వచ్చి తీసుకెళ్తుంది అన్నమాట. పెద్దగా ఉంటుంది లారీ, మీకు చూపెడతాను చూడండి. ఇది కువైట్లో చిన్న మిషన్లు కూడా పెద్ద లారీలోనే తీసుకెళ్తారు అనమాట. ఎక్కడికన్నా రోడ్డు సామాను కానీ ఏదన్నా వర్క్ చేయడానికి, ఏదైనా పనికి, ఏదైనా మిషన్ తీసుకెళ్ళాలంటే లారీల మీదనే తీసుకెళ్తారనమాట. రోడ్డుకి సరిపోయింది ఇది, ఓకేనా. లారీ చూడండి, రోడ్డుకి సరిపోయింది ఇది. వీడు సిగ్నల్ వేస్తున్నాడు మనకి సైలెంట్గా. వాడు వెళ్ళేదాకా కొంచెం ఆగాలి. వెనకాల ఒకడు ఆగట్లేదు అనమాట, వాడికి షుగర్ ఉన్నట్టుంది. మనం ఏం చేయలేము, వాడిని వదిలేసాం. ఇంకా చూసారా ఎంత పొడుగుందో లారీది. ఇక్కడ ఉంది ఇంజన్. లారీ చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడుగుందో. మీకు ఇంతకుముందు చెప్పాను క్రైన్ అని, ఇదిగో ఇదే క్రైన్. ఇవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇదేమో పెట్రోల్ ట్యాంక్, ఇది కంపెనీకి తీసుకెళ్తుంది అనమాట లోడింగ్కి. ఫుల్ అక్కడ లారీలకి వీటికి అక్కడే వేసేస్తారు పెట్రోల్ పట్టుకెళ్ళి. ఇక్కడ నుంచి ఇంజన్లకి, వీటికి, జనరేటర్లకి ఇక్కడ పెట్రోల్ బంక్లో తీసుకెళ్ళి వేస్తారనమాట. ఇక్కడ ఈ రోడ్డు మీద లైటింగ్ లేదు, కరెంటు లేనట్టు ఉంది ఇక్కడ. నైట్ రైడ్ చేస్తే నిద్ర కూడా వచ్చేది ఫ్రెండ్స్, కానీ తప్పదు, మనం ఇంకా నైట్ డ్యూటీ అయిపోయేదాకా చెయ్యాల్సిందే. వీడు చూసారా కార్లో పడవ పెట్టుకొని వెళ్తున్నాడు ఎక్కడికో, చిన్న పడవ. వీడు చూడండి, మీకు ఇక్కడ వీడు చూడండి నీట్గా ఉంటుంది బండి. ఇక్కడ కనబడుతుందా బండి? పడవ తీసుకెళ్తున్నాడు చిన్నది, వెనక ట్రక్ దానికి మళ్ళీ.
కనబడిందా? లారీ మీద చిన్న దాని మీద పట్టుకొని వెళ్తున్నాడు. అంత వెరైటీగా ఉంటారు అనమాట వీళ్ళు. పడవలు తీసుకొని వెళ్తారు సముద్రానికి. ఇంటికాడ ప్రతి ఇంటికాడ ఒక పడవ పెట్టుకుంటారు. ఆ పడవ వేసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో ఆడుకొని చేపలు పట్టుకొని వస్తారనమాట. సముద్రంలో చేపలు ప్రతి ఒక్క ఇంటికి కనీసం ఒక ఇంటికి కాకపోయినా కనీసం ఒక 3 ఇళ్ళకి ఒక పడవ అని ఉంటుంది ఇక్కడ కన్ఫామ్గా. కార్లు ఎలాగో పడవలు కూడా అలాగ ఉంటాయి అనమాట. 3 ఇళ్ళకి కనీసం ఒకటన్నా ఉంటుంది. లేకపోతే అద్దెకి తీసుకొని వెళ్తారు అనమాట. మీరు ఎవడో ఆగట్లేదు, వచ్చేస్తున్నాడు డైరెక్ట్ సీదాగా. వెళ్ళేటప్పుడు మన రోడ్డు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఈ సిటీలోకి వెళ్ళేది కదా, అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది సిటీ అవుట్కట్ వెళ్ళే రోడ్డు కాబట్టి అటు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు పెరిగిపోయింది ఆల్రెడీ. చీకటిగా ఉంది ఇక్కడ, మొత్తం లైటింగ్ పోయినట్టు ఉంది. ఇక్కడ లైటింగ్ లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైటింగ్ మనది. లైట్లు చూసారు ఎలా ఉన్నాయో ఇక్కడ అన్నీ. కువైట్ దేశంలో మీరు ఏ మూలకి వెళ్ళినా ఈ పసుపు లైట్లు అనేవి కన్ఫామ్గా ఉంటాయి. మీరు కువైట్కి కొత్తగా వచ్చేటప్పుడు పైనుంచి విమానంలో చూస్తే ఇదంతా పసుపుగా కనబడుతుంది. ఏరియా అంతా పసుపుగా కనబడుతుంది. కువైట్ దేశం మొత్తం మీకు పసుపు కలర్లో కనబడుతుంది అనమాట. నేను చూడంగానే ఆశ్చర్యపోయాను, ఇదేంటో ఆయన ఎంత పసుపుగా ఉందనిపించింది. తర్వాత ల్యాండ్ అయ్యాక రోడ్డు మీదకి వచ్చాక అర్థమైంది అనమాట. ఇక్కడ ఇవన్నీ మొత్తం ఏరియా, ప్రతి ఏరియాలో లైట్లు ఉంటాయి, ఆ పసుపు లైట్లు అని ఒక ఐడియా వచ్చిందనమాట. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు చూస్తే వ్యూ భలే ఉంటుంది అసలు. కువైట్ సిటీ వ్యూ నైట్ టైం విమానంలో నుంచి బాగుంటుంది. వీడేదో బ్యాగులు తీసుకెళ్తున్నాడు లారీ వాడు. మనం దగ్గరికి వచ్చేసాం ఇంచుమించు అహ్మద్ దగ్గరికి. ఇది 40 నెంబర్ రోడ్డు సిటీకి వెళ్ళేది. ఓకే, ఆ పక్కన బండ్లు వెళ్తున్నాయి చూసారా లెఫ్ట్ సైడ్, అది సిటీ, సౌదీ సిటీకి వెళ్తుంది అనమాట, సౌదీ బోర్డర్కి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. 304 రోడ్డుకి వెళ్ళాలి. అహ్మదీ పోర్ట్ రోడ్లోకి వెళ్ళాలన్నమాట. పైన కనబడుతుంది ఆ బోర్డు, 40 నెంబర్ రోడ్డు. మనం వెళ్ళేది అహ్మదీ పోర్ట్ రోడ్డు. ఈ బ్రిడ్జిది పైకి ఎక్కాలన్నమాట. ఎదర్ ఫ్రంట్ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆ బ్రిడ్జి పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ రైట్ సైడ్కి 304 అని రాసి చూసారా. ఇక్కడ నుంచి ఇలాగా అనమాట. ఆడ వెళ్తున్నాడు చూడండి బండోడు, అది వెనకాల మనం అలా వెళ్ళిపోవాలి. తిరుగుతుంది అనమాట. ఇదంతా గుండ్రంగా ఉంటుంది, రింగ్ రోడ్ టైప్ అనమాట. అటు వెళ్తే అహ్మదీ పోర్ట్కి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే మన అహ్మదీకి వెళ్తాం అనమాట. మనం అటు వెళ్ళాలి. ఇప్పుడు అహ్మదీకి వెళ్ళాలి. పోర్టుతో మనకు పని లేదు. సిగ్నల్ కూడా పడిపోయింది మనకి, లక్ బాగుంది. ఈ సిగ్నల్ పడే లోపు మనం వెళ్ళిపోవాలి. పడిపోయింది చూసారా ఎల్లోలో వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ కెమెరా లేదు అందుకే వెళ్ళాను. కెమెరా ఉన్న కాడ మాత్రం దయచేసి వెళ్ళకండి. మీకు పాత వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ కెమెరా కొట్టిందంటే సిగ్నల్లో ఎలా కాదన్నా మీరు 14,000 కట్టాల్సిందే, 50 కేడీలు కట్టాల్సిందే వాడికి, కువైట్ గవర్నమెంట్కి. అంత స్టఫ్గా ఉంటాయి రూల్స్ ఇక్కడ, స్టఫ్గా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, స్పీడ్ కెమెరాలు వేరు, ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాలు వేరు. మీరు ఫోన్ పట్టుకున్న కెమెరాలు కొట్టేటివి ఉన్నాయి ఇక్కడ కువైట్లో. మీరు ఫోన్ చూసుకుంటూ వెళ్ళినా కెమెరాలు కొడతాయి అనమాట. కొన్ని ప్లేసుల్లో పెట్టారు, అన్ని ప్లేసుల్లో పెట్టలేదు ఇంకా. ఆమలు మొత్తం అన్ని ప్లేసుల్లోకి వచ్చిందంటే అందరికి దోలు తీరిపోద్ది కువైట్ వాళ్ళకి. మన అజ్మీనీలు ఎలాగో కువైట్లో పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఫోన్లు వాడరు ఎక్కువ. ఈ కోటి వాళ్ళే వాడతారు ఎక్కువ ఫోన్లు. ఒకవేళ అవి పెట్టినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎవరో ఒకరు దొరుకుతారు అంతే. కోవిడ్ వాళ్ళు మాత్రం 100కి 80% దొరుకుతారు ఆ కెమెరాలకి, అంతగానో వాడతారు అనమాట.
మన ఏరియాకి వచ్చేసాం, మహమ్మద్ ఏరియాకి. ఇక్కడ నుంచి వీడియో ఆపేస్తాను. ఓకే, నచ్చితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి మంచి కంటెంట్ అంటే ఇలాంటి రోడ్డు వీడియోస్ వస్తాయి మ్యాక్సిమం. నేను ఎక్కడికైనా వెళ్తే, కొత్త ఏరియాలకు వెళ్తే ఆ వీడియో తీసి పెడతాను. ఓకే, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. పూర్తిగా చూసారంటే మీరు కన్ఫామ్గా కువైట్కి రావాలనే ఒక ఉద్దేశం మీద ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఓకే, బాయ్. ఇక్కడ నుంచి అంత ట్రాఫిక్ ఉంటుంది. సరేనా, ఆపేస్తాను. బాయ్.